తెలంగాణలో ఈ నెల 3 విడతల్లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో అధికార కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థులు విజయం సాధించగా ప్రతిపక్ష బీఆర్ఎస్ కాస్త జోరు కనబరిచిన రెండవ ప్లేస్లో నిలిచింది. ఇక బీజేపీ అయితే ఇతరుల కంటే తక్కువ స్థానాల్లో గెలవడం బీజేపీ నేతలను బాధించింది. రాష్ట్రంలో బీజేపీ కార్యకర్తలు నాయకత్వంపై నమ్మకం కోల్పోతున్నారా అనే పరిస్థితి నెలకొంది. తాజాగా సర్పంచ్ ఎన్నికల్లో కారు, కమలం ఆ రెండు పార్టీలు కలిసి కూటమిగా పోటీ చేశాయి. పరస్పరం అవగాహనతో ముందుకు వెళ్లినప్పటికీ కేవలం 33% స్థానాలు పరిమితమైందని అధికార కాంగ్రెస్ ఆరోపించింది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నూతనంగా బాధ్యతలు స్వీకరించిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించి ప్రమాణ స్వీకారం చేసిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులను ఉద్దేశించి ఆయన మంగళవారం ట్విట్టర్ వేదికగా ఒక ముఖ్య సందేశాన్ని విడుదల చేశారు. కొత్తగా ఎన్నికైన వారిని సోదర సోదరీమణులు అంటూ ఆప్యాయంగా సంబోధిస్తూ వారిపై ఉన్న గురుతర బాధ్యతను గుర్తు చేశారు. పల్లెపూరులో మీ గ్రామ ప్రజలు ఎంతో నమ్మకంతో మిమ్మల్ని గెలిపించారు. మీరు వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాధ్యతాయుతంగా పనిచేయాలని సీఎం రేవంత్ కొత్త సర్పంచులకు సూచించారు. మంచి పాలన అందించి మీ పంచాయతీలను ఆదర్శవంతమైన గ్రామాలుగా తీర్చిదిద్దారని సీఎం ఆకాంక్షించారు. అవినీతికి తావు లేకుండా పారదర్శకమైన పాలనను గ్రామ ప్రజలకు చేరువ చేయాలని, తద్వారా ప్రజల మన్ననలు పొందాలని ఆయన కొత్త పాలక వర్గాలకు దిశానిర్దేశం చేశారు. గ్రామాల అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధికి పునాదని, పల్లె ప్రగతికి తమ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు. రాజకీయాలకు అతీతంగా గ్రామాభివృద్ధి ధ్యేయంగా సర్పంచులు, వార్డు సభ్యులు కలిసికట్టుగా ఎమ్మెల్యేలకు, ఎంపీలకు సహకరిస్తూ నిధులు తెచ్చుకొని ముందుకు సాగాలని సీఎం పిలుపునిచ్చారు. ముఖ్యంగా ఈసారి ఎన్నికల్లో యువత, విద్యావంతులు అధిక సంఖ్యలో బాధ్యతలు చేపట్టడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. వారి నూతన ఆలోచనలతో గ్రామాల రూపురేఖలు మారతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, పారిశుద్ధ్యం, తాగునీరు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి తమ గ్రామాలను రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలపాలని సీఎం రేవంత్ కోరారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.